రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో రెవెన్యూ అధికారుల భూ సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్కేపల్లిలో పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు భూ సర్వే నిర్వహిస్తున్నారు. భూమి ఉన్న రెండు దారుల దగ్గర భారీ పోలీస్ పహారా ఏర్పాటు చేసుకుని సర్వే చేస్తున్నారు. అయితే తమ భూములు లాక్కోవద్దంటూ బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో భూ బాధితులను లోపలికి రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు భూములకు వెళ్లే దారిలో బైఠాయించి ధర్నాకు దిగారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో రెవెన్యూ అధికారుల భూ సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్కేపల్లిలో పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు భూ సర్వే నిర్వహిస్తున్నారు. భూమి ఉన్న రెండు దారుల దగ్గర భారీ పోలీస్ పహారా ఏర్పాటు చేసుకుని సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఎందుకు పోలీస్ పహారా మధ్యలో సర్వే చేయాల్సి వస్తోంది? అంటే ఈ భూముల్లో ఏదైతే గోశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గోశాలకు ఈ భూములను ప్రభుత్వం కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూములకు సంబంధించిన యజమానులు ఉంటారో వారు ఆ భూముల్ని మేము విడిచిపెట్టమంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏవైతే నిబంధనలకు విరుద్ధంగానే ఎంత జరుగుతుంది అనేటువంటి ఆరోపణ వారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములంటూ ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు కొంతమంది రైతులకు సంబంధించిన భూములని అయితే స్వచ్ఛందంగా వారిని ఇవ్వాలని అంటే దానికి సంబంధించి కేటాయింపులకు సంబంధించి కూడా ప్రభుత్వం వాళ్ళు చర్చించినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇవ్వడానికి వారు నిరాకరిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఆ భూములకు సంబంధించి సర్వే చేస్తున్న క్రమంలో వారంతా కూడా ఎవరైతే ఎల్కేపల్లికి సంబంధించిన గ్రామస్తులు ఉంటారో వారంతా కూడా అక్కడ పోలీసులకు సంబంధించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. అంటే మొత్తం పోలీసులు అయితే బారికేడ్ల మధ్య బారికేడ్ ఏర్పాటు చేసి ఎవరిని రానివ్వకుండా అక్కడ గట్టి బందోబస్తులోనే ఈ సర్వేని అయితే కంటిన్యూ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా పోలీసులు మొత్తంగా అక్కడ సద్వినియోగం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఆ గ్రామస్తులకు సంబంధించి మాత్రం ఎన్నికలకు సంబంధించిన గ్రామస్తులు మాత్రం తమ సంబంధించి ప్రభుత్వం న్యాయం చేయాలంటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నం చేసినప్పుడు మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. మేము ఎన్నో ఏళ్లుగా మేము సాగు చేసుకుంటాం అని చెప్పి ప్రభుత్వం విన్నవించినప్పుడు ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసింది. మళ్ళీ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ మళ్ళీ ఇప్పుడు తిరిగి ఏదైతే ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకోవడం భూములను అప్పగించే నిర్ణయం తీసుకోవడం పట్ల వారి స్థానికంగా అయితే ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు వేరే ఇతర పార్టీల ప్రతిపక్ష నాయకులు కూడా గ్రామస్తుల రైతులకు మద్దతు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి. ఇవాళైతే సర్వేను పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగించారు. కానీ వచ్చే రోజుల్లో అసలు ప్రతిపక్షాలు అడ్డుకొని తీరుతామని మాత్రం గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.